హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుందరకాండ వచనం 1వ సర్గ హనుమసాగర లంఘనం చేయుట. శ్రీ హనుమంతుడే సమర్థుడని తలచిన జాంబవంతుడు హనుమను ఉత్సాహపరిచాడు. శత్రువులు జయించగల హనుమ సీతను వెతుకుటకు రావణ పాలిత లంకకు ఆకాశ మార్గమున ప్రయాణించడానికి సిద్ధపడ్డాడు. మహేంద్రగిరిపై నిలబడి సూర్య ఇంద్ర వాయువులకు బ్రహ్మకు పంచభూతములకు నమస్కరించి మరి ఒకసారి తన తండ్రి వాయుదేవునకు నమస్కరించి రామకార్యమును నెరవేర్చుటకని దక్షిణ దిశగా ప్రయాణించడాన్ని తన శరీరాన్ని పెద్దగా పెంచాడు. తాను పోవు మార్గమున పరికించి చూచాడు. గాలి హృదయమునందు నిలిపి మహేంద్రగిరిని తన పాదములతో నొక్కిపెట్టి చెవులు ముడిచి ఆకాశంలోనికి ఎగరబోవుచు హనుమంతుడు తనతో వచ్చిన వానరులతో గంభీరంగా పలికాడు. ఏ విధంగానైనా మనం రామకార్యంను సాధించి సీతతో కలిసి వస్తాను, లేదా రావణునితో పాటు లంకని పెళ్లగించి రాముని దగ్గరికి తెస్తాను. లంకలో గనుక సీతమ్మ కనపడకపోతే ఇదే వేగంతో స్వర్గలోకమునకు పోతాను. స్వర్గములో కూడా సీతమ్మ కనపడకపోతే రాముని దుఃఖమును కారమైన లంకాధిపతిని ఆ రావణుని బంధించి తెచ్చి రాముని పాదాలపై పడవేస్తాను అని పలికి హనుమ ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు హనుమ పర్వత సమంగా అద్భుతంగా కనిపించాడు. ఆ విధంగా ఎగురుచున్న హనుమను చూచి దేవ గంధర్వ దానవులందరూ పూలవాన కురిపించారు. యక్ష రాక్షస నాగులు దేవతలు పక్షిగణాలు అందరూ పొగిడారు. సముద్రుడు తన మనసులో నేను ఇక్ష్వాకుల కులరాజునైన సగరుని చేత వృద్ధి పొందిన వాడినని, అదే ఇక్ష్వాకు వంశమునకు చెందిన శ్రీరామునికి మంత్రి హనుమ, అతడు శ్రమ పడకూడదు, అతనికి విశ్రమించడానికి తగిన ఏర్పాటు చేయడం వలన మరలా హనుమ సుఖంగా ప్రయాణం సాగిస్తాడని ఆలోచించి తనలో దాగి ఉన్న హిమవంతుని కుమారుడైన మైనాకునితో, నాగరాజా, నీవు మహాశక్తివంతుడవు, కపిశ్రేష్ఠుడు, బలవంతుడు, రామకార్యమును నెరవేర్చుటకు ఆ హనుమ నీపై పడి ఆకాశ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నాడు. ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని సేవించున్న శ్రీ హనుమకు సహాయం చేయవలెను. నీకు నాకు కూడా ఇక్ష్వాకు రాజులు పూజ్యనీయులు. నీ మీద హనుమ కొంతసేపు విశ్రమించును. అందుచేత నీవు నీటిలో నుండి పైకి లెమ్ము. వాయునందనుడు మనకు అతిథి మరియు పూజ్యనీయుడు కూడాను. కొంతసేపు నీపై విశ్రమించి మిగిలిన ప్రయాణం సాగిస్తాడు. సీతను అపహరించిన ఆ దుష్టరామునికి బుద్ధి చెప్పుటకు, సీతను వెదకడానికని ఆ రామునకు ఆమె జాడ చెప్పుటకు హనుమ తీసుకుంటున్న శ్రమను గుర్తించి పైకి లెమ్ము అని సముద్రుడు మైనాకులతో పలికినాడు. సముద్రుని మాటలు విని మైనాకుడు పర్వత రూపంతో 100 మంది సూర్యుల కాంతితో ఆకాశమంటుచున్న శిఖరముతో పైకి వచ్చినాడు. సముద్రం మధ్యము నుండి ఒక్కసారిగా లేచి తన ఎదుట నిలిచిన మైనాకును చూచి హనుమ ఇది ఒక విఘ్నమని తలిచాడు. వెంటనే తన రొమ్ములతో హనుమ మైనాకుని పడగొట్టాడు. మైనాకుడు హనుమ వేగంతో చూచి పులకితుడై పడి లేచి మానవ రూపం దాల్చి, ఓ వానరోత్తమ, అసాధ్యమైన పనిని తలబెట్టావు, సంతోషము. నా శిఖరముపై కొంత సమయం నిలిచి విశ్రాంతి తీసుకొనుము. నీకు విశ్రాంతి కలుగజేయుట కొరకే నన్ను ఆ సాగరుడు ప్రోత్సహించాడు. 100 యోజనముల దూరముననగా సుమారు 800 మైళ్ళు ఈ హనుమ ఎగిరి వెళ్ళుచున్నాడు. శ్రమ కలుగవచ్చును. నీపై కొంత సమయం విశ్రాంతి తీసుకొని అతడు పయనించును అని సాగరుడు నాకు చెప్పి పంపినాడు. అందుచేత ఓ హనుమ, నీవు నా శిఖరములపై ఉన్న మధుర ఫలములు కందమూలలు తిని విశ్రమించి తరువాత ముందుకు సాగుము. నీతో మాకు మంచి సంబంధం ఉన్నది. నీవు దేవతలలో ముఖ్యుడైన వాయుదేవుని పుత్రుడవు, వాయు సమానుడవు. నిన్ను పూజించిన నీ తండ్రిని పూజించినట్లే. నీవు పూర్వార్హుడివి. దీనికి సంబంధించి ఒక విషయం చెప్తాను విను. పూర్వము కృతయుగంలో పర్వతములకు రెక్కలు ఉండేవి. గరుడ వాయువు వలె వేగంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేవి. అవి అలా ఎగిరిపోతుంటే దేవతలు మహర్షులు ప్రాణులు భయపడిపోవుచుండేవారు. అప్పుడు ఇంద్రుడు పర్వతాలను కోపించి వాని వజ్రాయుధంతో దొరికిన పర్వతానికల్లా ఉండే రెక్కలు నరికివేశాడు. ఆ సమయంలో నా రెక్కలు నరుకుటకై ఇంద్రుడు నా వెంట పడ్డాడు. నన్ను కరుణించిన వాయుదేవుడు నన్ను దూరంగా విసిరివేశాడు. ఆ విధంగా నేను నీ తండ్రిచే రక్షింపబడి సముద్రంలో పడినాను. నేను సుఖంగా రెక్కలతో పాటు ఉన్నాను. ఓ వానర శ్రేష్ఠ, ఇదే నా బాంధవ్యము. నీవు పూజ్యుడవు, నిన్ను నేను గౌరవించున్నాను. ఈ విధంగా సాగరునకు నాకు సంతోషం కలుగుటకు నాపై కొంతసేపు విశ్రాంతి తీసుకొని మరలా పయనించు, మమ్మ ఆనందింపజేయము అని వేడుకున్నాడు. అంతట హనుమ, ఓ మైనాకుడా, సంతోషించాను. నీ మర్యాదలు నాకు అందినవి.
నీకు నాకు అడ్డు తగిలినావని నా వక్షస్థలంతో నిన్ను ఢీకొట్టాను. జరిగిన దానికి బాధపడకుము, సమయం గడుపుచున్నది. అంతేకాకుండా నేను మధ్యలో ఆగకూడదని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాను అని హనుమ చిరునవ్వుతో ఆ మైనాకుణ్ణి ఆశీర్వదించి వాయు మార్గంలో పయనించాడు. అది చూచి దేవతలందరూ సంతోషించారు. దేవేంద్రుడు మైనాకుని దగ్గరకు వచ్చి ఆనందంతో, హిరణ్యనాభ, రామకార్యమునకు పోవచున్న హనుమన్ నీవు సహకరించుట చూచి నేను చాలా సంతోషించాను. నీకు అభయమిచ్చుచున్నాను. నీవు రెక్కలతో సుఖముగా ఉండుము అని దీవించి మైనాకుణ్ణి ప్రశంసించినాడు. మైనాకుడు ఇంద్రునకు నమస్కరించినాడు. ఆనాటి నుండి ఇంద్రుని వలన మైనాకునకు భయం పోయింది. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు నాగమాత అయిన సురసును చూసి వాయునందనుడు హనుమ సముద్రం పైన పయనించున్నాడు. అతడికి ఒక ముహూర్త కాలం పాటు విఘ్నము కలిగించు, రాక్షసిగా భయంకర రూపం దాల్చి అతని వద్దకు పొమ్ము. అతడు నిన్ను గెలిచి ముందుకు పోవునో వెనుదిరుగునో చూడవలెను. అతడి బలా పరాక్రమములు తెలుసుకొనవలెనని అనెను. వారి మాటలు విన్న నాగమాత వారిచే పూజలు అందుకొని వికృత రూపం దాల్చి సాగర మధ్యంలో వచ్చి వాయు మార్గంను పోవుచున్న హనుమను అడ్డగించి, వానరా ఆగుము, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు. నిన్ను నేను భుజించి నా కడుపు నింపుకొందును అనెను. అంతటా హనుమ ఆమెకు నమస్కరించి, మాత, శ్రీరాముని భార్య అయిన సీతమ్మను ఆ రావణుడు అపహరించినాడు. నేను ఆ రాముని దూతను సీతను వెదుకుటకు పోవుచున్నాను. నీవు కూడా ఆ రామకార్యంలో నాకు సహకరించుము. కాదంటావా? సీతను చూచి ఆమె బాధను రాముడు తెలియజేసి తిరిగి వచ్చి, నేను నీకు ఆహారం అయ్యేదని ఇది సత్యము, నా మాట నమ్మమనెను. అంతటా కామరూపి సరస, నాకు ఆహారంగా కాకుండా ఎవడైనా సరే నన్ను దాటి ముందుకు పోలేడు. అది నాకు బ్రహ్మదేవుడిచ్చిన వరముగా అని పెద్దగా నోరు తెరిచెను. హనుమ తన బుద్ధిబలంతో సూక్ష్మరూపం దాల్చి ఆమె నోటిలో ప్రవేశించి మరలా వేగంతో వెలుపలికి ఆకాశంలో నిలిచి, దాక్షాయిని నమస్కారము, నీకు దేవతల వరము నిజమైనది. నీ నోట ప్రవేశించి బయటకి వచ్చినాను. నేను సీతను వెదుటకు పోవుచున్నాను అనెను. అంతటా సురస నిజరూపం దాల్చి, వానరోత్తమ, కార్యసాధనకై ముందుకు సాగుము, రామునితో సీతను కల్పుము అనెను. హనుమ చేసిన ఈ అద్భుత కార్యం చూచి సర్వభూతములు హనుమను పొగిడెను. హనుమ ఆకాశ మార్గంలో మరో గరుత్మంతుని వలె పయనము సాగించెను. కామరూపి అయిన సింహిక అనే మరో రాక్షసి ఎగురుచున్న హనుమను చూచి, తన మనసులో చాలా కాలం నుండి ఉపవాసంతో నీరసపడి ఉన్నాను. నాకు ఈరోజు తిండి దొరికినది. అదిగో ఒక గొప్ప జంతువు నాకు చిక్కబోచున్నది అనుకొని వెంటనే నీటి మీద పొడవుగా పడుచున్న హనుమ నీడను బట్టి లాగెను. అప్పుడు ఆ హనుమ, ఈ అద్భుతమేమిటో, ఉన్నట్లుండి శక్తిహీనుడై వెనకకు లాగబడుచున్నానేమిటి అని అనుకొని హనుమ నలుదిశలకు ఆకాశం వైపుకు నీటిలోకి చూచెను. తన నీడను పట్టి లాగుచున్న రాక్షసి సింహికను చూచెను. ఇది వానర్రాజు సుగ్రీవుడు అని చెప్పి మహా పెద్ద జంతువై ఉండును. ఈ జంతువు నీడను బట్టి లాగి అన్ని జంతువులను తినుచుందును. దీని విషయంలో జాగ్రత్త వహించమని ముందే చెప్పినాడు అని గుర్తు తెచ్చుకొని తన బుద్ధితో ఆలోచించి తన దేహమును పెంచెను. ఈ విధంగా శరీరం పెంచిన హనుమను చూచి గర్జించుచు ఆ సింహిక పాత గుహని వలె తన నోరును తెరిచి మింగబోయెను. ఆ సింహిక నోటిలో నుండి తొంగి చూచి హనుమ ఆయువు పట్టును కనిపెట్టెను. వెంటనే హనుమ తన శరీరమును సూక్ష్మమైనదిగా చేసి వజ్ర శరీరుడైన హనుమ ఆ సింహిక నోటిలో నుంచి ప్రవేశించి తన వాడైన గోళ్లతో తనను చీల్చి తిరిగి అతివేగంతో బయటపడెను. హనుమ ఆ సింహికను ధైర్య సాహసములతో చంపి తన దేహంను పెంచెను. మరణించిన ఆ సింహికను సముద్ర జలం నందు వదిలెను. మారుతి చేతిలో చచ్చిన సింహికను చూచి ఆకాశ మార్గములో తిరుగు భూతములు, వాయునందన, నీకిక సాధింపదలిచిన కార్యము సనాయాసంగా సాధింపుము. ధైర్యము, దూరదృష్టి, సమయోచిత బుద్ధి, సామర్థ్యము, ఈ 4 గుణములు ఉన్నవాడు ఏ పనిలోనైనా అపజయముందడు. ఈ గుణములు నీలో పుష్కలంగా ఉన్నాయి అని పొగిడెను. ఈ విధంగా హనుమ 100 యోజనములు దాటిన తరువాత తీరమును సమీపించుచు అక్కడ ఉన్న తోటలను, ఉద్యానవనములను చూచెను. తన పెద్ద శరీరం చూచుకొని ఇట్లనెను, నాకు శరీరము, నా వేగమును చూడగానే రాక్షసులు నాపై దృష్టి పెడుతున్నారు. దానివల్ల నేను వచ్చిన పని సాగదు అనుకొని జ్ఞాని వలె శరీరం తగ్గించుకొని నిజరూపం దాల్చెను. హనుమ సముద్రపు అవతలి తీరము చేరి తనను తాను చూచుకొని చేయవలసిన కార్యం మరలా గుర్తు చేసుకొని దానికి యోగ్యమనో రూపం ధరించి లంబగిరి శిఖరం మీద వాలెను. ఈ విధంగా హనుమ సముద్రమును దాటి లంకలో దిగి అమరావతి నగరం వలె త్రికూట శిఖరంగా నందున్న లంకా నగరం చూచెను.